మోషే చనిపోయాడు. మోషే ఎక్కడ చనిపోయాడు? పిస్గా పర్వతం మీద. మోషే సమాధి ఎక్కడుంది? ఇప్పటికీ ఎవ్వరికి తెలియదు. మోషే ఎక్కడ సమాధి చేయబడ్డాడో, ఏ స్థలంలో సమాధి చేయబడ్డాడో, మోషే సమాధి ఎక్కడుందో ఎవ్వరికి తెలియదు. అంటే సమాధి ఎక్కడుందో తెలియకుండా మోషే సమాధి చేయబడ్డాడు. మోషే సమాధి ఎందుకు పలానా స్థలంలో చేయబడ్డాడు అని ఎందుకు రాయబడలేదు తెలుసా? ఒకవేళ మోషేనే గనక పలానా స్థలంలో సమాధి చేయబడి ఉంటే ఇక ఇశ్రాయేలీలంతా ఏం చేసేవాళ్ళు తెలుసా? ఆ సమాధి చుట్టూత నేమ్ ఫేమ్ ఇంత కూడా కోరుకోలే. అక్కడ అంటాడు, ఏలయనగా ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు నా దేవుడు దీనికి బహుమానం ఇస్తాడు. ఆ బహుమానం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు వారు భూమి మీద సేవ చేసేటప్పుడు బలహీనపడిన యేసయ్యను బలపరచడానికి మోషే భూమి మీదకి దిగి వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? రూపాంతరపు కొండ మీదకి వచ్చాడు. మిమ్మల్ని అడుగుతా, మోషే కనాను చూశాడా చూడలేదా? పుణ్యాత్ములారా, చూశాడు. యేసయ్యతో పాటు రూపాంతరపు కొండ మీద నిలవబడలేదా? రూపాంతరపు కొండ ఎక్కడుంది? కనాను దేశంలో ఉంది. ఇప్పుడు మోషే కనాను చూశాడా లేదా? యేసయ్య కాలంలో సేవ చేశాడు. అద్భుతం తెలుసా? శ్రమల కాలంలో కూడా ఆయన సేవ చేయబోతున్నాడు. అద్భుతమైన సేవ చేసి మోషే సమాధి రహస్యం అయితే ఇప్పుడు మోషే పునరుద్ధానాన్ని ప్రపంచానికి దేవుడు బహిర్గతం చేయబోతున్నాడట. మీకు తెలుసా? 7 ఏళ్ల శ్రమల కాలంలో 2 సాక్షులు, ఏలియా మోషే ఇద్దరు అంటారు కదా. ఆ మోషే చంపబడితే ఆ మోషే చంపబడిన విధానం ప్రపంచమంతా టీవీ మీడియా టెలికాస్ట్ చేస్తూ ఉంటే ప్రపంచమంతా చూస్తుంటుండగా మోషే మీదకి పునరుద్ధానపు శక్తి దిగి వచ్చి సజీవులై పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోతా ఉంటారు. నీకు తెలుసా అమ్మా, ఎంత మరుగుగా ఉంటావో అంత వెలిగిస్తాడు దేవుడు. నీ నేమ్ ఫేమ్ కోరుకోకుండా ఎంత దాచబడి ఉంటావో ఓ దైవజనుడిగా నిర్మలమైన మీ హృదయాన్ని రేపుతున్నా చంచల బుద్ధి తీసేయ్యా. నీళ్ల వలె ఇటు అటు చంచలంగా కొట్టుకుని పోయే ఈ మనస్తత్వం తీసేయ్యా. స్థిర బుద్ధి నాకు దయచేయి. స్థిర బుద్ధి నీలో ఉంటే దేనికి భయపడం. స్థిర బుద్ధి నీలో ఉంటే నేమ్ ఫేమ్ కొరకు పరిగెత్తో, దేవుని మహిమ కొరకే బ్రతకటం ప్రారంభిస్తాం. అలాంటి గొప్ప స్థిర బుద్ధి దేవుడు మన గుండెల్లో కుమ్మరించునుగా.